మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? పౌలు భక్తుడి ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట. నేటి వాక్య ధ్యాన నిమిత్తము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మనమంతా దేవుని ఆలయమంట. మన దేహములు, మన శరీరము, మనలో ఉన్న అంతరంగము దేవునికి చోటు ఉన్నదా? దేవుని ఆలయమై ఉన్నారని చెప్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం పొందిన వెంటనే ప్రతి ఒక్కరిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మరి భయంతో, భక్తితో ఎలా ఉండాలి? ఆయన యందు నువ్వు ప్రయాసపడే మాదిరిగా ఉంటున్నావా? చూపులో, మాటలో, తలంపులో, క్రియల్లో భయం కలిగి ఉంటున్నావా? భయం కలిగిన జీవితం జీవిస్తున్నావా? నాకేముందులే, ఏమవుతుందిలే, ఎవరన్నా చూస్తున్నారా నన్ను, ఎవరు చూడటం లేదు కదా అని జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని సంగమా, అపోస్తుడైన పౌలు గారు అపోస్తులకు కార్యంలో 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందమ్మా. ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. మీరు పరిశుద్ధాత్మని పొందారా అని అంటే, పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదయ్యా అని అంటున్నారు వాళ్ళు. నేటి క్రైస్తవ సంఘ సమాజంలో మనము పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అని అంటే, పరిశుద్ధాత్ముడు అసలు మాలో ఎందుకు ఉంటాడు అనే రీతిగా ఉన్నారు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్ముని పెట్టుకొని నువ్వు చేస్తున్న కార్యాలు ఏంటివి? ఎవరు చూడటం లేదనా? ఎవరు అడగటం లేదనా? దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు సుమి. జాగ్రత్త. దేవుని ఆలయమై ఉంది నీ శరీరము, దేవుని ఆలయమై ఉంది నీ దేహము, దేవుని ఆలయమై ఉంది నీ మనస్సు, ఆత్మ. జాగ్రత్త. ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడని నువ్వు మరచితివేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోమ్మా తమ్ముడా, అన్న. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వానిని పాడు చేయను. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, నువ్వు అడగక ముందే తల్లి గర్భములోనే నిన్ను సృష్టించి, రూపించి, మంచి శరీరాన్ని, ఆయన పోలికనైన శరీరాన్ని ఇచ్చి, ఆయన స్వరూపంగా ఉన్న శరీరాన్ని ఇచ్చి, ఆయన స్వభావాన్ని నీకు ఇస్తే నువ్వు దానిని పాడు చేస్తున్నావు. అదే దేవుడు చెప్తున్నాడు, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని పాడు చేయును. ఆ ఆలయమైన నీ శరీరాన్ని నువ్వు పాడు చేసావా? ఆలయమైన నీ ఆత్మను పాడు చేస్తున్నావా? జాగ్రత్త. ఒకసారి పరిశీలన చేసుకో. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధంగా ఉండాలి. అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? నేనైనా సహా, ఎవరైనా సహా పరిశుద్ధంగా ఉండటమే దేవునికి ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరలోకములో దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని స్తుతి గానాలతో ఆయన నిత్యము కొనియాడబడుచున్నవాడు. అందుకే నీలోను నాలోను పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవైనా నేనైనా పరిశుద్ధంగా ఉంటున్నామా, ఉండటం లేదో ఒకసారి పరిశీలన చేసుకొని దానికి తగిన అనుకూలంగా మనం జీవించటానికి మనము ఇష్టపడదాం. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు.
దేవుని ఆలయము మీ మీరు అంటే మనము ఆలయమై ఉన్నాము. అంటే దేవుని క్రియలు చేయటం వలన, దేవుని పోలికను మనం ఉండటం వలన, దేవుని స్వభావాన్ని కలిగి ఉండటం వలన మనము దేవుని ఆలయమై ఉన్నామని చెప్తున్నాడు. హల్లెలూయా! ఎంతటి ధన్యత! ఎవడు తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని వలె అనుకొనిన ఎడల జ్ఞాని అగును, వెర్రివాడు కావలేను. హల్లెలూయా! జ్ఞానముతో నువ్వు నేను గొప్ప తెలివి కలవాడను, నాకంటే తెలివి కలవాడు లేడు అని నువ్వు ఎప్పుడైతే అతిశయపడతావో అది వెర్రివాడు కావలేను అంటున్నాడు. అంటే వెర్రితనమునకు సూచన అది. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. లోక జ్ఞానాన్ని పెంచుకోవద్దమ్మా, లోక జ్ఞానాన్ని పెంచుకోవద్దు. ఓ అన్నా, దేవుని జ్ఞానంతో నింపబడు, దేవుని ఆలోచనతో నింపబడు, దేవుని ప్రేమతో నింపబడు. నీ ఇరుగు పొరుగు వారితో ప్రేమ కలిగి జీవించు. నీ కుటుంబంలో కుటుంబ సభ్యులతో ప్రేమ కలిగి జీవించు. క్షమాపణ చెప్పలేవా? క్షమాపణ అడగలేవా? క్షమ దేవుని నుంచి మనం నేర్చుకునే అంశము కాదా? నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వెందుకు ఎదుటివారిని క్షమించలేకపోతున్నావు? నువ్వెందుకు నీకు నువ్వు క్షమాపణ చెప్పలేకపోతున్నావు? దేవుని పోలికతో నువ్వు ఉండలేవా? దేవుని ఆలయము నీ దేహమై ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నేటి క్రైస్తవ సంఘ సమాజంలో దేవుని శరీరము అయిన ఆలయముగా అని చెప్తుంటే మనము మన ఇష్టానుసారంగా చీకటి కార్యాలు చేసే మాదిరిగా ఉంటున్నాం. చీకటి పనులు చేసే మాదిరిగా ఉంటున్నాం. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం. దేవుని ఆలోచన చిత్తాన్ని మనం గుర్తు ఎరగక ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, పౌలు భక్తుడి ద్వారా మాకు తెలియపరిచిన ఈ మాటలను ప్రభువా మా జీవితంలో మేము అమర్చుకుంటాము నాయన. అయ్యా, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నామయ్యా. పరిశుద్ధంగా మేము ఉండటానికి ప్రభువా నువ్వు మా శరీరంలో ఉంటున్నావు, మా దేహంలో ఉంటున్నావు నాయన. అది ఒక ఆలయం అని చెప్తున్నావయ్యా. నీ ఆలయాన్ని మేము పాడు చేసుకుంటున్నామయ్యా. నీ ఆలయాన్ని మేము ప్రేమ కలిగి చూపించలేకపోతున్నామయ్యా. అయ్యా, ఇరుగు పొరుగు వారితో మేము ప్రభువా ఎన్నో రకాలుగా దూషించబడి మాట్లాడుతున్నాం. మేమును దూషిస్తున్నామయ్యా. ఇవన్నీ ప్రభువా ఈ రోజు నుంచి మేము మాలో నుంచి తొలగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్.